అంటూ బొక్కింది అంటూ వైకాపా ప్రభుత్వంలో పెద్దలే అక్రమ నెట్వర్క్ రూపొందించి అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే వారి వెన్నుదన్నుతోని వ్యవస్థీకృతంగా బియ్యం స్మగ్లింగ్ చర్యలు లేకుండా రాజకీయంగా రక్షణ వైకాపా హయాంలో వేళ్లనుకున్న మాఫియా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ నివేదిక వైకాపా హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలు అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధుల సూత్రధారులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిసింది. ఈ అక్రమ నెట్వర్క్ రూపొందించింది సహకరించింది వారేనే నిర్ధారించింది. వీరు ఆ స్మగ్లింగ్లో భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించాలని వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడాలని గుర్తించింది. అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధుల ప్రమేయం వల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగిందని తేల్చింది. 2019-24 మధ్య ఈ మాఫియా వేళ్లునుకుపోయినట్టు నిర్ధారించింది. రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాపై లోతైన విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి అత్యున్నత స్థాయిలో అంతా కుమ్మక్కే మాఫియాను నడిపినట్టు పేర్కొంది అంటూ 13 కేసులు వీళ్ళ మీదనే ఉన్నాయన్నటువంటిది ఓవరాల్గా రాసుకొచ్చారు. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అని. మొన్న 5 ఏళ్ళు ఏంటి, అంతకుముందు 5 ఏళ్లలో బియ్యం అందరూ తినేశారా? రేషన్ బియ్యం అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కదా, లేదా అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన బియ్యం అప్పుడు తినేశారా జనాలందరూ? అప్పుడు ఏమైపోయినాయి ఆ బియ్యం అన్నీ? అప్పుడు ఇంతే అమ్ముకున్నారు కదా. బియ్యం రేషన్ బియ్యం మీదనే ఎన్ని కథనాలు ప్రజల్ని రాస్తూ ఉన్నా ప్రజలందరికీ వాస్తవం తెలుసు. వాళ్ళకి బియ్యం ఇవ్వకుండా అయితే లేరు, వాళ్ళే అమ్ముకుంటున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. అది ఏం చేయాలి మరి? రోడ్డును పారబోస్తారా? పరిష్కారం లేనటువంటి వార్తల హననంతో నడుస్తున్నటువంటి డ్రామా ఇక్కడ అసలు పాయింట్ అలా. రేషన్ కార్డులు తీయడానికా లేకపోతే రేషన్ బియ్యం తగ్గించడానికా అన్నటువంటిది ఒక్కటే తేలాల్సి ఉంది. రోజు దీని మీద పుంకాను కథనాలు చేస్తున్న ప్రజాస్పందన రాకపోవడానికి కారణమైతే ఇదే. అయితే భవిష్యత్తులో ఒకవేళ ఏ రేషన్ తీయడమో కార్డులు తీయడమో తగ్గించడమో చేస్తే ప్రజా తిరుగుబాటు రానియకుండా ఒకవేళ వచ్చినా వాళ్లే దొంగలని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగపడే విధమైనటువంటి కథనాలు. ఖచ్చితంగా రేషన్ విదేశాలకి రవాణా జరుగుతుంది. అది అక్రమం కాదు. అక్రమం అయితే రేషన్ ఆ షిప్పే ఎక్కదు. సక్రమమే. ఎన్ఓసి ఇచ్చేది ఎవరు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఎట్లా ఇచ్చింది అంటే వాళ్ళకి సంబంధం లేదని ఇస్తేనే సాగింది. అది ఎవరున్నా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 6 నెలల్లో మరి ఇప్పుడు దొరికిన బియ్యం అంతా ఎప్పుడు వచ్చింది? జగన్ టైంలోదా? కాదు కదా, ఇప్పుడు వచ్చినాయే కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇది వేల కోట్ల రూపాయల వ్యవస్థ. ఇందులో పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. అది పాయింట్. ఎందుకంటే 40 రూపాయల బియ్యం వీళ్ళు చెప్పినట్టు 150 అయితే అబద్ధం. అక్కడ 60-70 రూపాయలకి పోతుంది. 60-70 రూపాయలకి అక్కడికి దొరికేటటువంటి అక్కడ ఆఫ్రికా ఖండంలో తినేటటువంటి బియ్యం ఇక్కడ మ్యాక్సిమం ఒక్కొక్కడికి సాధారణ ప్రజలకి 10 రూపాయలు వస్తుంది. అదే సందర్భంలో వాళ్ళ దగ్గర కొనేవాడికి 5 రూపాయలు వస్తుంది. వాళ్ళ దగ్గర కొనేటటువంటి వాడికి ఇంకొక 5 రూపాయలు వస్తుంది. వాళ్ళ దగ్గర కొనే వాళ్ళకి 10 రూపాయలు వస్తుంది. విదేశాలకు అమ్మితే ఇంకొక 20 రూపాయలు వస్తుంది. ఇట్లా ఎవరికి వాళ్ళకి తలా కొంచెం డబ్బులు కేజీ మీదన సంపాదించుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి పోతున్నది కేజీకి 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు వాస్తవం ఇది. ఇక్కడ ఇంకొక లాజికల్ మిస్ అవుతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 2 రకాల రైస్ ఇస్తుంది. ఒకటి రేషన్ బియ్యం, ఇంకొకటి ఉచిత బియ్యం. కానీ ఇక్కడ రేషన్ బియ్యమే రేషన్ బియ్యాన్నే ఇక్కడ కౌంట్ చేస్తున్నారు. ఉచిత బియ్యం కేంద్రం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని దాచేస్తున్నటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తుంది. ఇకపోతే అక్రమ